దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కష్టమైన పరీక్ష నీట్. డాక్టర్ కావాలని కోటి ఆశలతో రాత్రి పగలు కష్టపడి విద్యార్థులు చదువుతారు. లక్షల రూపాయలు కోచింగ్ సెంటర్స్కి తగలేస్తారు. కట్ చేస్తే సరిగ్గా పరీక్ష జరగడానికి కొన్ని గంటల ముందే క్వశ్చన్ పేపర్ మొబైల్స్లో ప్రత్యక్షమవుతుంది. పేపర్ లీక్తో ప్రతిభ ఉన్న విద్యార్థులు నష్టపోతూ ఉంటే డబ్బున్న వాళ్ళు సీట్లను కొనేస్తూ ఉన్నారనే నిజాలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ చైనా, సౌత్ కొరియా, అమెరికా లాంటి దేశాల్లో ఇలాంటి పేపర్ లీక్ అనే మాట ఉండదు. పొరపాటున చిన్న తప్పు జరిగిన జీవితాంతం చెప్పకూడదు తినాల్సింది అక్కడ. అసలు ఆ దేశాల్లో పరీక్షలను ఎలా కండక్ట్ చేస్తారు, అక్కడ ఉండే రూల్స్ ఏంటి, పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరాఖరి వరకు చూడండి. హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. దేశంలో నీట్ లాంటి ఎగ్జామ్స్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేస్తూ ఉంటుంది. దాదాపు 24 లక్షల మంది, ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు ఈ పరీక్ష రాస్తూ ఉంటారు. ఇంత పెద్ద ఎత్తున పరీక్ష నిర్వహించడం సాధారణ విషయం కాదు. కానీ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎంపిక, క్వశ్చన్ పేపర్స్ ప్రింటింగ్, వాటి ట్రాన్స్పోర్టేషన్, ఇన్విజిలేషన్స్, ఆ ఇన్విజిలేషన్లోని ఇన్విజిలేటర్ల నియామకం, దీంట్లో తీవ్రమైన లోపాలు కనిపిస్తూ ఉన్నాయి. పేపర్ లీక్ కావడానికి దేశంలో ప్రధాన కారణం హ్యూమన్ ఇంటర్ఫేస్. పేపర్ ప్రింట్ అయినప్పటి నుంచి పరీక్షా కేంద్రానికి అంటే ఎగ్జామినేషన్ సెంటర్కి చేరే వరకు అనేక చేతులు మారుతాయి. ఇక్కడే ఎక్కడో ఒక చోట లూప్ హోల్ కనిపెట్టి కొందరు అవినీతి అధికారులు కోచింగ్ సెంటర్ల మాఫియా వాళ్ళతో చేతులు కలిపి పేపర్ను ముందే బయటకి తీసుకొచ్చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే బయట పెట్టేస్తున్నారు. దీంతో కొందరు అక్రమార్కుల లాభం కోసం లక్షలాది మంది విద్యార్థుల కష్టం బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. కోర్టుల చుట్టూ తిరగడం, సైకలాజికల్ ప్రెషర్, వీటి బారిన పడి విద్యార్థులు బలవన్ మరణానికి కూడా పాల్పడుతూ ఉంటున్న ఘటనలు చూస్తూ ఉన్నాం. మన దేశంలో పేపర్ లీక్లను ఆపడానికి ఇలాంటి సిస్టమ్స్ లేవు. కానీ ఎగ్జామినేషన్ సెంటర్స్ దగ్గర స్టూడెంట్స్ను, మరీ ముఖ్యంగా అమ్మాయిలను పెట్టే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. మన భారతీయ సంస్కృతిలో అమ్మాయిలు ఎంతో పవిత్రంగా భావించే మంగళసూత్రాన్ని సైతం పరీక్షా కేంద్రం బయటే తీయించేస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ తీస్తున్నారు. చేతుకున్న గాజులు, ఉంగరాలు, ముక్కు పుడకలు, తలలో పెట్టుకునే క్లిప్పులు, ఆఖరికి నుదుటిన ఉన్న స్టిక్కర్ని కూడా తీసేస్తేనే లోపలికి ఎంట్రీ. ఇవి రూల్స్. కొన్ని చోట్ల జీన్ ప్యాంట్స్కి ఉన్న మెటల్ బటన్స్ కట్ చేస్తారు. లాంగ్ ఫ్రాక్స్ వేసుకుని వస్తే వాటిని కత్తిరించడం లాంటి దారుణాలు కూడా జరిగాయి. గేటు బయట అమ్మాయిల తాళి, గాజులు తీయించిన అధికారులు లోపల మాత్రం కొందరు అక్రమార్కులకు వాట్సాప్లలో పేపర్లు చేయడాన్ని మాత్రం ఆపలేకపోతున్నారు. చైనాలోని గావో అనే ఎగ్జామినేషన్ ప్రపంచంలోని అత్యంత టఫెస్ట్ ఎగ్జామినేషన్. మన దేశంలో, మన కంట్రీలో నీట్, జేఈ ఎలాగో చైనాలో గావో అలా అన్నమాట. ఎవ్రీ ఇయర్ ఈ పరీక్షకు దాదాపు 1 కోటి మందికి పైగా స్టూడెంట్స్ అటెండ్ చేస్తూ ఉంటారు, ఇన్ఫ్యాక్ట్ హాజరవుతారు. అయితే ఈ గావో ఎగ్జామినేషన్కు సంబంధించి క్వశ్చన్ పేపర్స్ ప్రింట్ చేసేటప్పుడు ఆ ప్రింటింగ్ ప్రెస్లకు మిలిటరీ రక్షణ ఉంటుంది. ఎవరితో? మిలిటరీతో సెక్యూరిటీ కల్పిస్తారు. పేపర్లు ప్రింట్ చేసే కార్మికులు, అధికారులు పరీక్ష ముగిసే వరకు బయట ప్రపంచంతో ఎలాంటి కాంటాక్ట్ ఉండదు. వారికి ఫోన్స్, ఇంటర్నెట్స్, వీటి సౌకర్యం కూడా ఉండదు. వారిని పూర్తిగా ఒక సీక్రెట్ లొకేషన్లో ఉంచుతారు. ప్రింట్ అయిన పేపర్స్ పరీక్షా కేంద్రాల కంటే ఎగ్జామినేషన్ సెంటర్కు తరలించేటప్పుడు సాధారణ వాహనాల్లో కాకుండా GPS ట్రాకింగ్ ఉన్న స్పెషల్ వెహికల్స్, ఆర్మీ కాన్వాయ్ సెక్యూరిటీతో పంపిస్తారు. అంటే GPS ఉన్న వెహికల్స్లో ఆర్మీ కాన్వాయ్తో అంత సెక్యూరిటీని కల్పించి పంపిస్తారు. ఆ వెహికల్ ఎక్కడైనా ఒక్క నిమిషం ఆగినా వెంటనే హై అలర్ట్ అవుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్లో కేవలం CCTV కెమెరాలు మాత్రమే కాదు, డ్రోన్స్ని కూడా యూజ్ చేస్తారు. స్టూడెంట్స్ ఎవరైనా వైర్లెస్ డివైసెస్, ఆఫ్ కోర్స్ కొంతమంది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా,
అలా ఎవరైనా వైర్లెస్ డివైజెస్ ద్వారా కాపీ కొడుతున్నారేమో అని కనిపెట్టడానికి సిగ్నల్ జామర్స్, రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్టర్స్ని యూజ్ చేస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్ చుట్టుపక్కల 1 కిలోమీటర్ వరకు ఇంటర్నెట్ ఉండదు, మొబైల్ సిగ్నల్స్ ఉండదు, వాటిని పూర్తిగా కట్ చేస్తారు. చైనా చట్టాల ప్రకారం కావో పరీక్షలో పేపర్ లీక్ చేసిన లేకపోతే కాపీ కొట్టిన 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తారు. దేశద్రోహులకు ఇచ్చే శిక్షలతో సమానంగా ఉంటుంది ఇది. ఈ కఠినమైన రూల్స్ కారణంగా చైనాలో పేపర్ లీక్ అనే పేరు అస్సలు వినపడదు. ఇది చైనా గురించి. మరి సౌత్ కొరియా విషయానికి వస్తే సాధారణంగానే అక్కడ కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది. సౌత్ కొరియాలో సునింగ్ లేదా CSAT ఎగ్జామ్ను చాలా టఫ్గా కండక్ట్ చేస్తారు. ఇక్కడ విద్యా వ్యవస్థకు ఇచ్చే గౌరవం, ప్రాధాన్యత ప్రపంచంలో ఇంకెక్కడ ఉండదు అనే మాట వినిపిస్తూ ఉంటుంది. ఎలా మాట్లాడుకోబోతున్నాం. ఎగ్జామినేషన్కు నెల రోజుల ముందే క్వశ్చన్ పేపర్ తయారు చేసే ప్రొఫెసర్స్, ఎక్స్పర్ట్స్ ఒక సీక్రెట్ లొకేషన్, ఇంకా చెప్పాలంటే ఒక రహస్య పర్వత ప్రాంతాల్లో ఒక హోటల్లోకి తీసుకెళ్ళిపోతారు వాళ్ళని. అక్కడ వాళ్ళ ఫోన్స్, ల్యాప్టాప్స్, ఇంటర్నెట్ అన్నిటినీ పూర్తిగా స్వాధీనం చేసేసుకుంటారు. ఎగ్జామినేషన్ పూర్తయ్యే వాళ్ళకి పూర్తయ్యే వరకు వీళ్ళు కనీసం వాళ్ళ కుటుంబాలతో కూడా, వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనివ్వరు. ఒకవేళ వాళ్ళ కుటుంబాల్లో ఉన్న ఎవరైనా, అంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుందా అంటే కనుక నో, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవ్వరు కూడా సమాచారం ఇవ్వరు, వెళ్ళదు. బయటకు పంపకుండా వాళ్ళని అంత సీక్రెట్గా ఉంచుతారు. సునింగ్ ఎగ్జామినేషన్లో లిజనింగ్ టెస్ట్ జరుగుతున్న ఆ 35 మినిట్స్తో పాటు సౌత్ కొరియా ఆకాశంలో ఎలాంటి విమానాలు ఎగరడానికి వీల్లేదు. అంటే ఆ 35 మినిట్స్ కూడా సౌత్ కొరియా ఆ ప్రాంతంలో, ఎగ్జామినేషన్ జరుగుతున్న ఆ సెంటర్లో ఉన్న ఆ ప్రాంతంలో 35 మినిట్స్ ఎలాంటి విమానాలు కూడా ఎగరకూడదు. అర్థం చేసుకోండి. ఇన్ఫ్యాక్ట్ ఎయిర్పోర్ట్స్లో ల్యాండింగ్, టేక్ ఆఫ్ 2 నిమిషాలు అనుకుంటున్నారు కదా, కాదు. ఎన్ని నిమిషాలంటే ఎగ్జామినేషన్కి సంబంధించి సర్టెన్ టైం ఉంటుంది. ఆ టైం లిమిట్ వరకు ఆపేస్తారు. అంటే విమానాలు ల్యాండింగ్ కావు, టేక్ ఆఫ్ కావు. గాల్లో ఉన్న విమానాలు కూడా దాదాపు 10,000 అడుగుల కంటే పైనే ఉండాలి. ఎగ్జామినేషన్ రాసే స్టూడెంట్స్ వాళ్ళకి ఎలాంటి శబ్ద కాలుష్యం కలగకూడదని ఇలా చేస్తుంది సౌత్ కొరియా. ఇక ఎగ్జామ్ రోజు ఉదయం ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండడానికి ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసుల టైమింగ్స్ను 1 గంట లేట్గా మార్చేస్తారు. స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి చేరుకోవడానికి లేట్ అయితే పోలీసు సైరన్ వాహనాలు బైక్లపై స్టూడెంట్స్ని ఎక్కించుకొని ఎగ్జామినేషన్ సెంటర్స్కి వాళ్ళు అక్కడ దింపేస్తారంతే వాళ్ళని. అఫ్కోర్స్ ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం కొన్ని సందర్భాలు. మరి భారత్లో 10th ఎగ్జామినేషన్ సెంటర్ టైంలో పోలీసులు దింపుతూ ఉంటారు. అక్కడికి అంత ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు వాళ్ళ స్టూడెంట్స్కి. ఇక అగ్రరాజ్యంగా పిలుచుకునే అమెరికా విషయానికి వస్తే అక్కడ కాలేజ్ అడ్మిషన్స్ కోసం SAT లేదా యాక్ట్ ఇలాంటి పరీక్షలు రాస్తారు. ఇక్కడ పేపర్ లీకేజ్లను అరికట్టడానికి టెక్నాలజీ వాడుతుంది అమెరికా ఇప్పుడు చాలా వరకు ఎగ్జామ్స్ని డిజిటల్ రూపంలోనే కండక్ట్ చేస్తూ ఉంది, మార్చేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే బ్లూ బుక్ అనే ఒక స్పెషల్ యాప్ ఉంటుంది. ఆ యాప్ ద్వారా ఎగ్జామ్స్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఒక గదిలో కూర్చున్న 2 స్టూడెంట్స్కు ఒకేలాంటి ప్రశ్నలు రావు. ఆ ప్రశ్నల వరుస కావచ్చు, ఆప్షన్స్ కావచ్చు, మారిపోతాయి. దీనివల్ల ఒకరిని చూసి ఇంకొకరు రాయడం, లేకపోతే పేపర్ ముందే లీక్ కావడం అస్సలు కుదరదు. ఇక క్వశ్చన్ పేపర్స్ ఇంటర్నెట్ ద్వారా పరీక్షా సెంటర్స్కి, అంటే ఎగ్జామినేషన్ సెంటర్స్కి కంప్యూటర్లకు చేరేటప్పుడు అవి హైలీ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉంటాయి. ఐ రిపీట్ దిస్ లైన్, ఎందుకంటే ఇది చాలామందికి తెలియాల్సిన అంశం. ఫర్ సపోజ్ క్వశ్చన్ పేపర్ ఉంది, ఒక ఇంటర్నెట్ నుంచి ఎగ్జామినేషన్ సెంటర్స్కి కంప్యూటర్స్కి చేరాలనుకోండి, అది లీక్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. సో ఏం చేస్తారు, దీన్ని పూర్తిగా హైలీ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో దీన్ని ఉంచుతారు. ఆ టైంకి దీన్ని పంపించడం జరుగుతుంది. ఎప్పుడు ఎగ్జామినేషన్ ప్రారంభానికి కేవలం కొన్ని నిమిషాల ముందు మాత్రమే డిక్రిప్ట్ అయ్యి స్క్రీన్పై కనిపిస్తాయి. ఎన్క్రిప్ట్ చేస్తారు కదా, అది మన భాషలో చెప్పాలంటే అది ఓపెన్ అయ్యి కొన్ని నిమిషాల ముందు ఇది జరుగుతుంది. సో ఎన్క్రిప్ట్లో ఉంటుంది, కొన్ని నిమిషాల ముందు అది ఓపెన్ అవుతుంది. దెన్ దే హ్యావ్ టు రైట్ ద ఎగ్జామినేషన్. దీనివల్ల ఏమవుతుంది, మధ్యలో హ్యాక్ చేయడం లేకపోతే పేపర్ లీక్ అనేది సాధ్యం కాదు.
ఒకవేళ ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారిని జీవితకాలం పాటు ఎలాంటి బోర్డు పరీక్షలు రాయకుండా బ్యాన్ చేస్తారు. వాళ్ళ సోషల్ సెక్యూరిటీ నెంబర్పై ఆ బ్లాక్ మార్క్ ఉండిపోతుంది. దీనివల్ల ఫ్యూచర్లో వాళ్ళకి ఎక్కడా ఉద్యోగం కూడా దొరకడం కష్టమైపోతుంది. ఒక మాటలో చెప్పాలంటే దేశానికి విద్యా వ్యవస్థ వెన్నెముక లాంటిది. ఫారెన్ కంట్రీస్లో ఇంత కఠినమైన రూల్స్ ఉన్నప్పుడు మన ఇండియా ఎందుకు ఈ లీకేజ్లను ఆపలేకపోతూ ఉంది? నీట్, జేఈ లాంటి పరీక్షల్లో అక్రమాలు జరిగినప్పుడు రాత్రి పగలు కష్టపడి చదివిన స్టూడెంట్స్కు సీట్స్ రావు. అవినీతి పరులు సీట్స్ పొందుతారు. పేపర్ లీక్ నుంచి పాస్ అయిన వ్యక్తి రేపు డాక్టర్ అయితే సొసైటీకి ఎంత డేంజర్, జస్ట్ అది మీ ఊహకే వదిలేస్తున్నా. ఈ పేపర్ లీక్ లాంటివి జరగకూడదు అంటే క్వశ్చన్ పేపర్స్, వాటి తయారీ, ట్రాన్స్పోర్టేషన్స్లో హ్యూమన్ ఇంటర్ఫేస్ను పూర్తిగా తగ్గించాలి. చైనా, కొరియా తరహాలో పేపర్ సెట్టర్స్, ఇన్ఫ్యాక్ట్ ఆ పేపర్స్కి సంబంధించి వాటి ఏర్పాటు పూర్తి ఐసోలేషన్లోనే ఉండాలి. డిజిటల్ ఎగ్జామినేషన్స్ వైపు అడుగులు వేయాలి. ఎన్క్రిప్టెడ్ క్వశ్చన్ పేపర్స్తో పాటు ప్రతి స్టూడెంట్కి వేర్వేరు ప్రశ్నలు వచ్చేలా టెక్నాలజీని డెవలప్ చేయాలి. అలాగే పేపర్ లీక్ చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలి. అలాంటి శిక్షలు విధించాలి. మన దేశంలో పేపర్ లీక్ కేసుల్లో నిందితులు బెయిల్పై ఈజీగా బయటకు వచ్చేస్తున్నారు. అలా కాకుండా పేపర్ లీక్కి పాల్పడే వారికి జీవిత ఖైదు లేకపోతే కనీసం 10 నుంచి 15 ఏళ్ల పాటు కఠిన జైలు శిక్ష విధించాలి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఆస్తుల్ని జప్తు కాదు, పూర్తిగా లాగేసుకోవాలి. అది దేశానికి పనిచేయాలా ఏర్పాట్లు చేయాలి. అంతేనా? కొత్త యాంటీ లీకేజ్ చట్టాలను మరింత బలంగా అమలు చేస్తే కొంతవరకు పేపర్ లీక్ను అరికట్టడం మాట పెద్ద విషయం, కనీసం తగ్గించవచ్చు. అవును, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.